నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన 26 గంటలు ధారావాహిక నుండి 7వ భాగం వినేద్దామండి. కావేరి మాటలు వింటూనే భ్రమరం కోపంతో లేచింది. నాకు అక్కడే ఒళ్ళు మండేది. 4 ఏళ్ల పసిదాన్ని పట్టుకుని 7 ఏళ్ళు అంటారేమిటి? మిమ్మల్ని ఐస్ క్రీమ్ కొని పెట్టమని ఎవరు ఇచ్చారు? మేము కొనుక్కోలేమా? మేము తినలేమా? అంటూనే రెండో కప్పును కూడా చివరికంటా పూర్తి చేసి బయటకు గిరాటేస్తూ, ఇదిగో ఈయన ఉన్నాడు నాకు మొగుడు, తెలివి తక్కువ దద్దమ్మలాగా 4 ఏళ్ల దానికి 325 రూపాయలు నల్లకోట ఆయన చేతిలో పెట్టి నా పరువు తీశాడు. ఇప్పుడు అందరికీ లోకువే. బుర్ర ఉండాలి, వయసు వస్తే సరిపోయిందా? అక్క సంత భర్త మీద కుమ్మరిస్తూ అంది. ఇదిగో ఇంకోసారి నా గురించి నలుగురిలో పరువు తీసినట్టు మాట్లాడావా చంపేస్తాను. అంజనీ ప్రసాద్ చేతులెప్పుతూ భార్య మీదకు వెళ్ళాడు. ఓంకారం లేచి నిల్చుని 2 చేతులతో అంజనీ ప్రసాద్ని ఆపాడు. వడ్ల గింజలో బియ్యపు గింజ, ఏం జరిగిందని ఇంత గోల? నిశ్శబ్దంగా ఉండండి అంతా. ఇదిగోనమ్మా నాకు ఇచ్చిన ఐస్ క్రీమ్ అలాగే ఉంది. మేడం మీరు తీసుకోండి. ఆ చిన్నపిల్ల పారేసిన దానికి నేను డబ్బులు ఇస్తాను కానీ మరొకటి కొనుక్కురండి రాంపండు గారు. కాలతలు తెచ్చే ఏ వస్తువైనా మనకు శుభప్రదం కాదు. ఆ అమ్మాయి మంచి పనే చేసింది. హరి ఓం అన్నాడు 2 చేతులు జోడిస్తూ. నీ బొంద చేసిందిరా, నీ బొంద చేసింది, నా కొంప ముంచింది మనసులోనే అనుకున్నాడు రాంపండు ఓంకార్ వంక అసహ్యంగా చూస్తూ. నాకేం అక్కర్లేదు, నేనేం అది తినకపోతే చావనులేండి. చిన్నపిల్ల అడిగిందని ఇస్తే ఇంత రాద్ధాంతమా? అంది కావేరి విసురుగా. సరే నేను తినను, ఇద్దరం కలిసి ఏడుద్దాం. కసిరంతా కంఠంలోకి తెచ్చుకుని తన చేతిలోని కప్పును కూడా విసిరి కిటికీలో నుంచి బయట పారేశాడు ఆదిత్య. కావేరి వింతగా చూసింది భర్త ముఖంలోకి. ఇంత చిన్న విషయంలో ఆయనకు అంత కోపం ఎందుకు రావాల్సి వచ్చిందో ఎంత ఆలోచించినా ఆమెకు అర్థం కావటం లేదు. ఆదిత్య కళ్ళు మూసుకున్నాడు నీరసంగా. తన అదృష్టం తనకు దూరం అయిపోతుందా? తన బ్రతుకంతా ఇక ఇలాగే ఈ ఏడుపు కొట్టు దానితో గడిచిపోవాల్సిందేనా? కళ్ళ ముందు సౌజన్య కదలాడింది. ఆ రోజు సరిగ్గా తను రాంపండుని కలిసి కావేరి గురించి మాట్లాడిన తర్వాత 2 రోజులకి తనను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది. అలవాటుగా ఇద్దరూ ఆమె బెడ్రూమ్లోకి వెళ్ళారు. సరాసరి లోపలికి వెళ్తూనే భుజాన ఉన్న చున్నీని తీసి మంచం మీద పడేస్తూ అతన్ని కవ్విస్తున్నట్టుగా ముందుకు రాసాగింది. ఆమె తల్లి తండ్రి ఎవరింట్లోనో ఫంక్షన్ అయితే వెళ్ళారు. అజంతా ఎల్లోరాలలో బొమ్మలు చెక్కిన శిల్పి తిరిగి జన్మించి సౌజన్యను తయారు చేశాడా అన్నట్టుంది ఆ క్షణాన ఆమె ముందు నుంచి ఉంటే ఆదిత్య సర్వం మర్చిపోతాడు. దగ్గరకు వస్తూనే కన్నార్పకుండా అతన్ని చూస్తూ ఉండటంతో ఆదిత్య కళ్ళు మూసుకున్నాడు, నిగ్రహం కోసం ఊపిరి బిగపట్టుకుంటూ. నాన్న ఏమన్నాడో తెలుసా? అంది అతన్ని కవ్విస్తున్నట్టుగా భుజం మీద తడుతూ. కళ్ళు తెరిచి అతి సున్నితంగా ఆమె చేతిని పట్టుకుని తోసేస్తూ అక్కడికి వెళ్ళి దూరంగా బుద్ధిమంతురాల్లా కూర్చోమన్నాడు అన్నాడు వెక్కిరిస్తున్నట్టు. ఆదిత్యకు ఎంత చూపు మరల్చుకుందామన్నా ఆమె అందం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది. నువ్వే వెళ్ళి అక్కడ కూర్చో, నేను కూర్చోను అంది ఇంకాస్త ముందుకు జరిగి విసురుగా సౌజన్య. సరే నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు తలుపు వైపుకు తిరిగి బయటకు వెళ్ళేందుకు అడుగులు వేస్తూ ఆదిత్య. సౌజన్య పక్కపక్క నవ్వింది. అతడి చెవి పట్టుకొని తీసుకువెళ్ళి సోఫాలకు తోసింది. అతన్ని ఆనుకొని కూర్చుంటూ నాన్నేమన్నాడో అడగమేం అంది. నేను అడగకపోతే నువ్వు ఆగుతావా చెప్పు అన్నాడు కిణిక వహించినట్లుగా ముఖం పక్కకు తిప్పుకుని. మూతి వంకరగా తిప్పింది వెక్కిరిస్తున్నట్లుగా. కాఫీ తాగుతూ చెప్తానులే అంటూ ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆదిత్య లేచి గదిలో అటు ఇటు తిరగసాగాడు. గోడకు అందంగా అంటించిన జలపాతం పోస్టర్, పక్కనే వార్డ్రోబ్లో కనపడుతున్న సౌజన్య రంగురంగుల డ్రెస్సులు, ఓ మూలగా చాలా ఖరీదైన టీవీ, ఎడం పక్కగా డ్రెస్సింగ్ టేబుల్, దాని ముందు ట్రేలో అలంకరణ సామాగ్రి, అన్నీ విదేశీ వస్తువులే. ఇంత అందం ఉండి, ఇంత డబ్బు ఉండి, ఇంత స్వేచ్ఛ ఉండి కూడా చదువులో ఇంతగా పైకి వెళ్ళింది అంటే ఆమె తన జీవితాన్ని చాలా చక్కగా నియంత్రించుకున్నదన్నమాటే. తను అదృష్టవంతుడు కాబట్టే ఆమె దృష్టిలో పడ్డాడు. సౌజన్య వస్తూనే నాన్న ఏమన్నాడంటే, మనం అమెరికా నుండి ఇండియాకు వస్తూనే హైటెక్ సిటీలో పెద్ద వెంచర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, దాన్ని నీ పేరును పెడదాం అనుకుంటున్నాడట అంది ఆనందాన్ని బిగపట్టుకుంటూ. ఉద్విగ్నతతో ఆ మాటలు వింటున్నాడు ఆదిత్య. అది నా పేరు మీద కంటే నీ పేరు మీద ఉంటేనే అల్లుడి గారికి హుందాగా ఉంటుందని ఆయన ఉద్దేశం అంది సౌజన్య. రియల్లీ? ఆమె మాటలు నమ్మలేకపోతున్నట్లుగా ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు ఆదిత్య.
కోట్ల రూపాయలు విలువ చేసే ఆ సంస్థకు తనను సొంతదారుని చేయబోతున్నాడనమాట. వావ్! ఆకాశంలోకి ఎగిరి విహరిస్తున్నట్లే అనిపించింది ఆదిత్యకు. ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆగస్టు 15 నాడు ఎర్రకోట మీద జెండాను ఎవరెగరేస్తారు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి? పెద్దగా అడుగుతున్న ధర్మలింగం గొంతుతో ఉలిక్కి పడ్డట్టుగా ఈ లోకంలోకి వచ్చాడు ఆదిత్య. ఒక్కసారిగా సౌజన్య, ఆ భవంతి, ఆ మాటలు మాయమవటంతో చీకట్లు కమ్మినట్లు అయ్యింది. కళ్ళు రెపరెపలాడిస్తూ చూస్తే ఎదురుగ్గా ధర్మలింగం 2 చేతుల్ని 2 వైపులా ఉన్న పై బెర్తుల మీద వేసి కాస్త ముందుకు వంగి రాంపండును అడుగుతూ కనపడ్డాడు. రాంపండు ఏం చెప్పాలా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటే ఓంకారమే. ఆగస్టు 15 నాడు ప్రధానమంత్రి, జనవరి 26 రిపబ్లిక్ డే నాడు రాష్ట్రపతి ఎర్రకోట మీద జెండాను ఎగరవేస్తారు. హరి ఓం అన్నాడు 2 చేతులు జోడించి. ధర్మలింగం కూర్చున్నాడు. మన అదృష్టం ఇక అంతేనండి, మొత్తం రైలంతా తిరిగొచ్చా, వేరుశనక్కాయల పుట్ట కనపడితే ఒట్టు అన్నాడు. వెంకటాచలం లేచాడు. మీరెటు వెళ్తున్నారండి? ఎక్కడైనా రైలు ఆగితే దిగారు, మళ్ళా మీరు ఎక్కేలోగా కదిలిందా? నేను ఒంటరి దాన్ని అయిపోతాను, నాకు అసలే భయం అంది అచ్చమాంబ చీర చెంగు కప్పుకొని జాకెట్లో నుంచి మంగళసూత్రాలు తీసి కళ్ళకద్దుకుంటూ. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేవే, బాత్రూమ్కి వెళ్ళొస్తాను, కంగారు పడబోకు అని చిరాగ్గా అంటూనే ఆ పెట్టెలో ముందుకు వెళ్ళిపోయాడు. అతడటు వెళ్ళగానే అచ్చమాంబ తల ఉంచుకొని చెంపలు వాయించుకుంది. అప్పటికి 3:30 అయింది. చాయ్ కెటిల్స్ పట్టుకొని కుర్రాళ్ళు వస్తున్నారు. కట్లెట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింకులు వస్తున్నాయి. అమ్మా కూల్ డ్రింకే అంది మధురం కూల్ డ్రింకులు చూస్తూనే. ఐస్ క్రీమ్ గొడవ తర్వాత తల్లి కూతుళ్ళు నోరు తెరవలేదు. తాము తెచ్చుకున్న స్టీల్ డబ్బా ముందు పెట్టుకుని అందులో తీసుకొని తింటున్నారు. అంజనీ ప్రసాద్ కూడా అప్పుడప్పుడు తన చెయ్యి వేస్తున్నాడు వాటి మీద. ఎంత అబ్బాయి కూల్ డ్రింకు అన్నాడు. మధురం నోరు తెరుచుకుని ఆ సీసాల వంకే చూస్తూ ఉంటే అంజనీ ప్రసాద్ 12 రూపాయలు. దేశంలో ఎక్కడా లేదు కదయ్యా 12 రూపాయలు, 9గా అన్నాడు. భ్రమరం చిరాగ్గా చూసింది భర్త వంక, ఇంకా తక్కువ కడగనందుకు. అదంతేనండి, ఐస్ గడ్డల్లో పెట్టాలా, మోసుకు తిరగాల, మా వాళ్ళందరినీ వదిలిపెట్టి 4 రోజులు ఈ రైల్లోనే ఉండాలా, మాకు 1 రూపాయి ఉండొద్దుటండి అన్నాడు ఆ కుర్రాడు. నానా తీసుకోనానా చేతులుపుతూ ఏడవటం మొదలుపెట్టింది మధురం. అంజనీ ప్రసాద్ తాలూపుతూ ఏం చేస్తాం, ఒకటి చిన్నపిల్ల అడుగుతోంది, నష్టమైనా తప్పదు అన్నాడు. ఇక కూతురు ఊరుకోదని తెలిసి భ్రమరం తన పక్క నుంచి గ్లాసు తీసి, దీంట్లో కాస్త పోసి దానికి ఇవ్వండి, దానికి జలుబు చేసిందంటే వదలదు కానీ కొద్దిగా పోయండి, సీసా నాకు ఇవ్వండి అంది. అలాగే అన్నాడు నీరసంగా అంజనీ ప్రసాద్ జేబులో నుంచి డబ్బులు తీస్తూ. మిగతా వాళ్ళంతా ఛాయ్ తాగుతున్నారు. నాగపూర్ ఎన్నింటికి వస్తుంది? ధర్మలింగం అడిగాడు ఛాయ్ కప్పు అందుకుంటూ. ఆధా గంట అన్నాడు ఛాయ్ కుర్రాడు. కమలా జ్యూస్ నాగపూర్లో కూడా దొరుకుతుంది కదా? రాంపండు అడిగాడు ఆ కుర్రాడిని. నాగపూర్లో 10 నిమిషాలు ఆగుతుంది, 2 గ్లాసులు తాగాలి అన్నాడు 2 చేతులు రుద్దుకుంటూ రాంపండు ఉత్సాహంగా. ఏం ఆదిత్య గారు రెడీనా అన్నాడు. ఆదిత్య రాంపండు వంక అయోమయంగా చూశాడు. బలార్షాలో అయిన చేదు అనుభవం అతన్ని వెంటాడుతూనే ఉంది. కావేరి భర్త ముఖంలోకి చూస్తూ, నన్ను మాత్రం రమ్మనకండి, ఇంకా డోక్కుపోయిన మోకాళ్ళ మంట తగ్గనే లేదు, లేచిన వేళ మంచిదైంది, ఏ కాలో చెయ్య విరగలేదు అంది గునుస్తూ. నేను దిగన్లే అన్నాడు భార్య వంక కొరకరా చూస్తూ. మీరు కావాలంటే వెళ్ళి తాగండి, నా కోసం మీరెందుకు మానుకోవాలి అంది కావేరి చిరునవ్వుతో. ఊహు, నేనొక్కడనే వెళ్ళి తాగను అన్నాడు పక్కన ఆమె లేకుండా తను త్రాగటం ఇష్టం లేనట్లుగా ప్రేమ వలకపోస్తూ. రాంపండు పెద్దగా నవ్వుతూ, మీరెవరూ దిగొద్దు సార్, నేనే తెచ్చిస్తాను అందరికీ, ఇక్కడే కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ తాగేద్దాం అన్నాడు. వెంటనే ఐస్ క్రీం రావిస గుర్తొచ్చి కలవరపడ్డాడు ఆదిత్య. కావేరి తలను అడ్డంగా తిప్పింది. నేను మాత్రం తాగను, జ్యూస్ మాట అంటేనే నాకు కళ్ళు తిరుగుతున్నాయి, రైల్లో బొక్కబోర్ల పడ్డ దృశ్యమే గుర్తుకొస్తోంది, గుండె దడదళ్ళాడుతోంది అంది గుండె మీద చెయ్యి వేసుకుంటూ. సరే సార్, మేడం భయపడిపోయింది, వద్దు సార్, ఎవ్వరం తాగొద్దు అన్నాడు బాస్కు పట్టు వేసి కూర్చుంటూ రాంపండు. ఇక తను దిగకూడదు అనే నిర్ధారణకు వచ్చేసి, పోనీ కాయలు తెచ్చేదా అన్నాడు. అయ్యా అవేం వద్దు కానీ నేను ఒకసారి దిగి ప్లాట్ఫారం సర్వే చేసి వస్తాను, వేరుశనక్కాయలు ఎక్కడన్నా దొరుకుతాయేమో అన్నాడు ధర్మలింగం. వెంకటాచలం వచ్చాడు. అమ్మయ్యా వచ్చారు కదా, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు అంది దీర్ఘం తీస్తూ. అక్కడికే లేవే. అచ్చమాంబ పక్కన కూర్చున్నాడు. ఆమె అతడి చేతిని గట్టిగా పట్టుకుంది. ఓంకారం లేచాడు భుజానికి చేతి సంచిని తగిలించుకుని. మా సభ్యులు ఎలా ఉన్నారో చూసొస్తాను అంటూ కదిలాడు.
అతడు అటు వెళ్ళగానే ఆ టీసీ గాడు వీడిని మన నెత్తిని కూర్చోబెట్టి వెళ్ళాడు. మనము అన్ని బెర్తులకి ఫుల్గా ఉన్నాం, వీడెక్కడ పడుకుంటాడు? తెల్లవారులు మన కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటాడా? ఏ మూల కూర్చుని మనం నిద్రలో ఉండగా సామాన్లు పట్టుకు వెళ్ళాడు కదా దొంగ వేధవా అన్నాడు రాంపండు కసిగా. భ్రమరం ఆ మాట వింటూనే చటుక్కున పక్కనే ఉన్న తన వ్యానిటీ బ్యాగ్ ఒళ్ళో పెట్టుకుని గట్టిగా పట్టుకుంది. అచ్చమ్మ చెంపలు వాయించుకుంటూ, అయ్యో అలా అనకండి, ఆయన బాగా చదువుకున్న వారిలో ఉన్నారు, దైవభక్తులు కూడాను అంది. ఆహా, చెప్పారులేండి మహా, చదువుకున్న వాళ్ళు దైవభక్తులైనా మంచివాళ్ళు మేము కాదా అన్నాడు రాంపండు కోపంగా. అచ్చమ్మ మళ్ళీ చెంపలు వాయించుకుంది. మిమ్మల్ని అనలేదు నేను, క్షమించండి అంది. టీసీ తన సీట్లో కూర్చోమన్నాడు కదా తెల్లవార్లు, బెర్తెక్కడ దొరకపోతే వెంకటాచలం అన్నాడు. రాంపండు ఆ సీటు వంక చిరాగ్గా చూశాడు. తెల్లవార్లు పత్తికాయల్లా గుడ్లు పెట్టుకుని ఆ తలుపు పక్కనే కూర్చుంటాడేమిటి కర్మ అన్నాడు ఆదిత్య వైపుకు తిరిగి. ఈ తద్దిన మనకెక్కడ దొరికిందిరా అనుకుంటూ. ఆదిత్య బయటకు చూస్తూ కూర్చున్న కావేరి వైపుకు ముఖం తిప్పి, ఏమో ఎవరు చెప్పగలరు, అసలే మా రోజులు బాగోలేవు, బడాషాలో దానికి పెద్ద గండం గడిచిపోయింది, ఎవరు ఎవరిని నమ్మటానికి వీల్లేదు ఈ రోజుల్లో, నేను తెల్లవారులు మెళుకుతూనే ఉంటానులేండి, ఎందుకైనా మంచిది అన్నాడు. అంజనీ ప్రసాద్ లేచి ఓసారి అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చున్నాడు ఏమీ తోచని వాడిలా. మన పెట్టెలన్నిటికీ తాళం వేశారా? అన్నిటికీ కలిపి చైన్ వేస్తానన్నారు, వేశారా? తిరుపతి లడ్డులున్న పెట్టె తాళం గట్టిదేగా అంది పెద్ద గొంతుకుతో భ్రమరం. అన్నీ బాగానే ఉన్నాయి లేవే, నువ్వేం కంగారు పడబోకు, నేను తెల్లవారులు మెళుకుతూనే ఉంటానులే. మంచిది, అలాగే చెయ్యండి. అయినా నాకు తెలియక అడుగుతాను, మిమ్మల్ని చూసి ఏ దొంగ అయినా భయపడతాడటండి. అసలు ఏ సన్నం, ఆ పైన లూజు చొక్కా లూజు ప్యాంటు, గట్టిగా ఊదితే 2 సీట్ల మధ్య పడిపోతారు అంది భ్రమరం పెద్దగా నవ్వుతూ. అంజనీ ప్రసాద్కు బాగా కోపం వచ్చేసింది, భార్య తనను నలుగురు ముందు అవమానం చేస్తున్నందుకు. బుద్ధుండే మాట్లాడుతున్నావా? నాకేమైందే? మా కంపెనీలో నేను సీనియర్ ఆఫీసర్ని, పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను అంటూ నలుగురు వంక చూశాడు ముఖం తిప్పి ఓసారి గర్వంగా. ఏమిటి ఏమన్నారు? పళ్ళు రాలగొడతారా? ఇంటికి వెళ్ళి మీ అమ్మని రాలగొట్టండి, గుంటూరు వెళ్ళి మీ చెల్లివి రాలగొట్టండి, నెల్లూరు వెళ్ళి మీ మేనత్తవి రాలగొట్టండి, బెంగుళూరు వెళ్ళి మీ పిన్నివి రాలగొట్టండి. అంతేగాని నా జోలికి మా వాళ్ళ జోలికి వచ్చారంటే ఊరుకునేది లేదు. మా మరిదికి చెప్పానంటే మీ చేత సాంబారు కూడా తినిపిస్తాడు. మా మరిది అంటే ఏమిటనుకుంటున్నారు? సెంట్రల్ సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసరు. మినిస్టర్లంతా చంద్రశేఖరం అంటూ ఆయన చుట్టూ ఊరికనే తిరుగుతూ ఉంటారు అంది కళ్ళు పెద్దవి చేసుకుని భర్తని కోపంగా చూస్తూ. ఆ చూపుకు నిజంగా కంగారు పడ్డాడు అంజనీ ప్రసాద్. దీని బండబడ నిజంగానే మరిది ముందు పెద్ద సీన్ క్రియేట్ చేస్తుందేమోనని. ఆయనకేం తెలుసు ఈవిడగారు దేశమంతా ఆయన గురించి తెగ వాగేస్తున్నదని. పాపం ఏదో గుట్టుగా ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాడు అక్కడ ఆయన. నాగపూర్ స్టేషన్ వచ్చేసింది. ప్లాట్ఫామ్ మీదకి వస్తూనే వేగం తగ్గింది రైలుకి. జనం గోల, కేకలు, అరుపులు. భోగి మధ్యలో నుండి ఓ కుటుంబం 2 పెట్టెలు తీసుకుని బయలుదేరింది దిగేటందుకు. అతడు తెల్ల లాల్చి పైజమా వేసుకుని నల్లటోపి పెట్టుకున్నాడు. ఆమె పూల కాటన్ చీరను గోచిపూసి కట్టుకుంది. ఎర్రగా పొట్టిగా ఉంది. వెళ్ళి తలుపు దగ్గర నిల్చుని బండి ఆగగానే దిగారు. జనం కేకల నడుమ రైల్వే వారు మైకులో చెప్పడం మొదలుపెట్టారు. Here is a special announcement to passengers traveling in train number 2723 AP Express. Danger, bomb implanted in the train, may anytime explode. Get down from the train immediately. జనంలో కలకలం. ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళంతా అటు ఇటు పరిగెడుతున్నారు. రైల్లో ఉన్నవాళ్ళు కూడా చేతికి అందిన సామాన్లు తీసుకుని బండి దిగేటందుకు హడావుడిగా లేస్తున్నారు. ఉన్నట్లుండి జనంలో ఉవ్వెత్తున లేచిన అరుపులు. బాంబు ఉందిట, మన రైల్లోనేనట బాంబు పెట్టింది. భ్రమరం పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. అమ్మో, నేను చచ్చిపోతాను, బాంబు పేలుతుందిట, సామాన్లు తీసుకోండి, దిగిపోదాం. आंध्र प्रदेश एक्सप्रेस ट्रेन नंबर 2723 में सफ़र करने वाले सभी यात्रियों के लिए एक विशेष सूचना। ट्रेन में रखा हुआ बम किसी भी समय फूट सकता है, अतः सभी यात्रियों को चेतावनी दी जाती है। ये ट्रेन से बाहर तुरंत आए। అంజనీ ప్రసాద్ కంగారుగా సామాన్లకు వేసిన చైన్ తాళం చెవి కోసం జేబులన్నీ వెతుకుతున్నాడు. కొందరు ప్రయాణికులు బండిలో నుంచి పట్టాల వైపుకు దూకి అరుచుకుంటూ పరిగెడుతున్నారు. ఎవరి ప్రాణం వారికి తీపి. రాంపండు చేతిలో సంచిత దిగిపోయాడు.
ధర్మలింగం, వెంకటాచలం, అచ్చమాంబ కూడా బయటకు పరిగెత్తారు. అంజనీ ప్రసాద్ తాళం చెవి దొరకడంతో సామాన్లు తీసుకుని ముందు భ్రమరం, మధురం నడుస్తూ ఉంటే వెనకాల 2 భుజాలకు 2 సంచులతో, ఒక చేతిలో పెట్టెతో మరో చేతిలో బుట్టతో వంగిపోయి చిన్నగా నడుస్తున్నాడు. "నువ్వు ఆ నీళ్ల క్యాన్ తీసుకో" అన్నాడు బయలుదేరే ముందు పెళ్ళాన్ని. "అమ్మో, నా కాళ్ళు వణుకుతున్నాయి, నా గుండె దడదడలాడుతోంది, నాకు భయం వేస్తోంది, మీరే తీసుకోండి దాన్ని కూడా ఎట్లాగో అట్లా" అంది. కావేరి అందుకుంద నీళ్ల క్యానుని. ఆయన చూసి జాలిపడుతూ అందరూ దిగారు ప్లాట్ఫామ్ మీదకి. వాళ్ళ నీళ్ల క్యానును వాళ్ళ దగ్గర పెట్టేసి గేటు దగ్గర జనం తోసుకుంటూ ఉండటంతో ప్లాట్ఫామ్ మీదే రైలు వచ్చిన వైపుగా నడుచుకుంటూ పట్టాల మీదుగా దూరంగా వెళ్ళసాగారు కావేరి, ఆదిత్య, మిగతా ప్రయాణికులతో పాటు. బాంబు హెచ్చరిక అనౌన్స్మెంటు మరాఠీలో కూడా చెప్తున్నారు. ప్లాట్ఫామ్ అంతా ఖాళీ అయిపోయింది. బోట్ల చప్పుళ్ళు, పోలీసుల పరుగులు. స్టేషన్ బయట అప్పటికే వ్యానుల్లో పోలీసులు దిగి ఉన్నారు. ఒక వ్యాన్లో నుంచి 4 కుక్కలు కూడా దిగాయి. దేశం నాశనం అయిపోతున్నదండి బాబు ఈ టెర్రరిస్టులతోటి. వాళ్ళకే లాభం అర్థం కావటం లేదు ఇలా ప్రజల్ని ఏడిపిస్తూ ఉంటే. ప్రజల్ని ఏడిపించడం కాదండి వాళ్ళ ఉద్దేశం, ప్రభుత్వాన్ని ఏడిపించడం. మాటలు, కేకలు, అరుపులు, పరుగులు. ఆదిత్య, కావేరి రైలు పట్టాలు దాటి రోడ్డు మీదకు ఉన్న గేటులో నుంచి స్టేషన్ ముందున్న మెయిన్ బజార్లోకి వచ్చారు. అక్కడ గోలగానే ఉంది. వాళ్ళు మాట్లాడుకున్నదేమిటో అర్థం కావటం లేదు. అంతా మరాఠీలో మాట్లాడుకుంటున్నారు. కొందరు స్టేషన్ వైపుకు పరిగెడుతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దామన్నట్లుగా. ఒక పక్కగా చిన్న హోటల్ ఉంటే అటువైపుకు వెళ్ళారు ఆదిత్య, కావేరి. అప్పటికే అది పూర్తిగా నిండిపోయింది. మురిగ్గా అసహ్యంగా ఉంది. ఓ మూలగా ఉన్న టేబుల్ దగ్గర నుంచి 2 లేస్తూ ఉంటే అటు వెళ్ళి కూర్చున్నారు. హోటల్ ముందు రోడ్డు మీదకి ఇనుప బాండి పెట్టి పూరీలు వేస్తున్నాడు ఒక కుర్రాడు. ఓ ముసలాడు వచ్చాడు మడ్డి పట్టిన గుడ్డల్లో ఆదిత్య, కావేరి కూర్చున్న చోటుకి. "వెళ్ళిపోదామండి" అంది కావేరి. "ముందుకు వెళ్ళినా ఇంతకంటే మంచి హోటల్స్ ఉంటాయని నమ్మకమే ఉంది" అన్నాడు. "చూద్దాము, లేదంటే అప్పుడే రావచ్చు" అంది. "వచ్చాం కదా, మనకు తెలియని ఊరు, ఏదో ఇంత నోట్లో వేసుకుని వెళ్ళి స్టేషన్ ముందు మిగతా వాళ్ళతో పాటు కూర్చుందాం" అన్నాడు. "గరం గరం క్యా హై" అడిగాడు ముసలాడిని. "పూరి." "నాకు వద్దండి, నాకేం తినాలనిపించటం లేదు, మీరు తినేయండి" అంది కావేరి. "పూరి వేడిగా ఉంది, తిందాం, మళ్ళీ రాత్రికి మనం ఎక్కడుంటామో, ఈ మాత్రపు వేడి పూరీలైనా దొరుకుతాయో లేదో, మన ఒక్కళ్ళమే కాదు కదా, ఊరికే భయపడబోకు" అంటూనే అతడి వైపుకు తిరిగి "దో ప్లేట్ పూరి లావో" అన్నాడు. కావేరి పరిసరాలు గమనిస్తూ కూర్చుంది. "మీ అన్నయ్య ఏడుస్తూ పిలిచినట్టున్నాడు పండక్కి, బయలుదేరినప్పటి నుంచి అన్నీ ఎట్లాగా జరుగుతున్నాయి" అన్నాడు ఉన్నట్లుండి, మనసులోని కసినంతా ఆమె మీద కుమ్మరించేస్తూ. ఉలిక్కి పడ్డట్లుగా తలెత్తింది కావేరి భర్త మాటలకు. "బల్లార్షాలో నీకు అట్లా అయిందా? ఇప్పుడు బాంబు, ఇంకా ముందు ముందు ఇంకెన్ని ఆగుచాట్లున్నాయో, మధ్యలో సరదాగా ఐస్ క్రీమ్ తిందామన్నా ఏడుపులు పెడపబ్బలేనాయే" అన్నాడు. కావేరికి కోపం వచ్చింది. "ఏడ్చేవాడు అసలు పిలవాలని ఏముంది" అంది నిరసనగా. "బావగారికి కోపం వస్తుందేమోనని పిలిచాడు" ఎగతాళిగా నవ్వాడు. "పెళ్ళైనప్పటి నుంచి రమ్మనమంటూనే ఉన్నాడు మనల్ని, అప్పటి నుంచి ఏడుస్తూనే అన్నాడంటారా" విసురుగా అంది. తన వాళ్లను అతడు అలా అంటూ ఉంటే దుఃఖం వచ్చింది ఆమెకు. ఛా, ఏం మనిషి అనుకుంది. నవ్వుతూ అన్నానులేవో, అంత కోపం అయితే ఎట్లా? ఆమె భుజం మీద చేయి వేస్తూ అనునయంగా అన్నాడు. కాలే కాలే అట్లకాడతో వాతలు పెట్టి సరదాగా పెట్టాలి అన్నారట మీలాంటి వాళ్ళు ఎవరో అంది క్రుద్ధుగా భర్త ముఖంలోకి చూస్తూ. "నీకు ప్రతిదానికి కోపమే, మొగుడు పెళ్ళాలు జోకులు వేసుకోకూడదు ఈ లెక్కన, బావమరుదులు సరసాలు కూడా ఆడుకోకూడదు" అన్నాడు విసుగ్గా ఆదిత్య. పూరీలొచ్చాయి. లావుగా పొంగి చూడటానికి బాగున్నాయి. పరిసరాలు బాగుండకపోయినా వేడిగా ఉండి రుచి బాగానే ఉన్నాయి. ఆమెను మరింత కవ్వించడం దేనికన్నట్లుగా మౌనంగా పూరీలు తినటం మొదలుపెట్టాడు ఆదిత్య. అయినా కొన్ని గంటల్లో చావబోతున్న దానితో తనకు సరాగాలేమిటి? 2 పూరీలు తిన్నారు. "ఇంకో ప్లేట్ తింటావా?" "వద్దండి." "నా మాట విను, బంగారు తల్లివి కదూ, ఒక ప్లేట్ తెప్పించుకుని 2 చెరుసగం తిందాం" అన్నాడు ఆదిత్య. "కడుపు నిండా తిను, ఇక ఈ జీవితానికి ఇదే ఆఖరిసారి" అన్నట్లు. "సరే, మీ ఇష్టం." "और एक प्लेट पूरी लाओ बस, కాఫీ మిల్తా క్యా?" అన్నాడు. "కాఫీ దేర్ హోతా, 2 కప్ అచ్చా చాయ్ బనాకే లాओ, స్పెషల్ లానా" అన్నాడు. పూరి వచ్చింది, తిన్నారు. చాయ్ వచ్చింది, తాగారు. "స్టేషన్ ముందుకు వెళ్దాము, మన పెట్టెలో వాళ్ళు కనపడితే మాట్లాడుతూ కూర్చోవచ్చు. ఎప్పటికి బయలుదేరుతుందో ఏమిటో ఈ రైలు. ఇలాంటి బాంబు బెదిరింపుల్లో 100% బోగస్సే ఉంటాయి" అన్నాడు హోటల్లో డబ్బులిచ్చి బయటకు వస్తూ. స్టేషన్ ముందు జనం చాలామంది ఉన్నారు. ఓ
ఓ పక్కగా చెట్టు కింద అంజనీ ప్రసాద్, భ్రమరం, మధురం కనపడ్డారు. ఆదిత్య, కావేరి వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఎంతవరకు వచ్చిందట చెక్కింగ్ అడిగాడు ఆదిత్య. కుక్కల్ని పెట్టెల్లో తిప్పుతున్నారు. బాంబులుంటే పసిగడతాయట కదా అవి అన్నాడు అంజనీ ప్రసాద్. నాన్న, మనం కూడా వెళ్ళి ఆ బాంబుల్ని చూద్దామా అంది మధురం. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అది పేలిందనుకో, ఇక్కడ అమ్మ ఒక్కతే మిగిలిపోయి దడుసుకు చస్తుంది అన్నాడు. మనం వెంటనే వచ్చేద్దాం నాన్న. అంటే వచ్చేటందుకు మనం ఉంటే కదా అన్నాడు అంజనీ ప్రసాద్. దానికేం తెలుసండి, నాకు అసలు ఏడుపు వస్తుంది, ఊరికి నేను భయపెట్టకండి అంది ముఖం పక్కకు తిప్పి చీరేస్తూ భ్రమరం. ఆదిత్య నాలుగు వైపులా చూశాడు. దాదాపు అక్కడున్న అందరూ ఏపీ నుండి దిగిన వాళ్ళలాగానే ఉన్నారు. పెట్టెలు, బ్యాగులు, వాటర్ బాటిల్స్, అందరి ముఖాల్లోనూ దిగులు, ఆతృత. ఎప్పటికి ఢిల్లీ చేరతామోననే కంగారు. కొంతమంది సామాన్ల దగ్గర కూర్చుని సెల్ ఫోన్లలో మాట్లాడుతున్నారు. రాంపండు ఎక్కడైనా కనపడతాడేమోనని చుట్టూ చూశాడు ఆదిత్య. ఎక్కడా లేడు. నువ్వెక్కడే కూర్చో, మన పెట్టిన వాళ్ళు ఇంకెవరైనా కనపడతారేమో చూసొస్తా అన్నాడు అవతలకు నడుస్తూ ఆదిత్య. ఏమండి, డబ్బులు పోతే పోయాయి, మా మరిదికి ఒకసారి ఫోన్ చేయండి. ఇక్కడ స్టేషన్ మాస్టర్కి చెప్పి మనల్ని ఇంకేదైనా రైల్లో ఢిల్లీకి పంపించే ఏర్పాట్లు చేస్తాడు అంది భ్రమరం ఏడుపు గొంతుతో. ఉసేయ్, మనం ఒక్కళ్ళమే కాదే ఈ రైల్లో ప్రయాణం చేస్తుంది, 1000 మందికి పైన ఉంటారు. వీళ్ళందరినీ ఇక్కడే వదిలేరు. ఇంకో రైలన్నా వేసి ఢిల్లీకి పంపిస్తారు. ఊరికే నసపెట్టబోకు. ఇలాంటి విషయాల్లో మీ మరిదేం చేయలేడులే అన్నాడు. మొగుడి మాటలకు చర్రున కోపం వచ్చింది భ్రమరానికి. మా మరిదంటే ఏమిటనుకున్నారు? మీరేదో గొప్ప ఉద్యోగం వెలగబెడుతున్నాను అనుకోబోకండి. ఆయన ఉద్యోగం ముందు మీ ఉద్యోగం బంట్రోత్ ఉద్యోగంతో సమానం. మినిస్టర్లంతా ఆపవే, ఇక ఆపు ఒంగుని దండం పెట్టాడు అంజనీ ప్రసాద్ భార్యకు. మరీ అవసరం వస్తే చేస్తానులే, అయినా చాలా పెద్దవాడు, బిజీగా ఉంటాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో అలాంటి వాళ్లను చిరాకు పెట్టకూడదు అన్నాడు గుండెల్లో మండుతున్నా. పెళ్ళాం మాటలు నలుగురు వింటే నవ్విపోతారు అనుకుంటూ. ఎంత తిరిగినా రాంపండు కనపడలేదు ఆదిత్యకు. ముండా కొడుకు పోలీసుల్ని, పోలీసు కుక్కల్ని చూసి పారిపోలేదు కదా అనుకున్నాడు. ఇప్పటికే ఖర్చు పెట్టిన 15,000 గుర్తుకొస్తూ ఉంటే దిగులుగా ఉంది ఆదిత్యకు. నీరసంగా తిరిగి తిరిగి కావేరి కూర్చున్న చోటుకొచ్చాడు. భ్రమరం, మధురం ఎదురెదురుగా కూర్చుని జామకాయలు కొరుకు తింటున్నారు. అంత శరీరము ఏమాత్రం ఆకలిని నిభాయించుకోలేదు పాపం అనుకున్నాడు ఆదిత్య. మళ్ళా స్టేషన్లో ఏదో అనౌన్స్మెంట్. అది సరిగ్గా వినపడకుండా జనం కేకలు. బయటకు వచ్చిన వాళ్ళంతా లేస్తున్నారు. లోపల నుండి బయటకు వచ్చేస్తున్నారు పోలీసులు. గేటు వైపుగా చూస్తున్న ఆదిత్యకు బయటకు వస్తున్న పోలీసు కుక్కలు కనపడ్డాయి. బయట జనం లోపలికి వెళ్తున్నారు. పద పద, బాంబులు ఏదైనా నిర్ధారించాలనే ఉంది, అంతా లేచి వెళ్తున్నారు. మీరు చిన్నవారు, లోపలికి వెళ్ళి చూసి రాకూడదు ఓసారి అంది భ్రమరం ఆదిత్యతో. ఇంకా చూసేదే ఉంది, నలుగురితో పాటే మనమును. ఏమాత్రం అనుమానమున్నా పోలీసులు మనల్ని లోపలికి రానీరు అంజనీ ప్రసాద్ అన్నాడు. మూలుగుతూ భారీ శరీరాన్ని లేపింది భ్రమరం. ఆమె చెంగున ఓ 1 డజన్ జామకాయలు ఉండుంటాయి. అవి జారిపోకుండా చీర చెంగును కుచ్చెళ్ళతో పాటు లోపలికి దూపింది. ఆదిత్య సామాన్లు తీసుకున్నాడు. కావేరి బుట్ట పట్టుకుంటూ అంజనీ ప్రసాద్ ముందున్న నీళ్ల క్యానను కూడా తీసుకుంది. హడావుడేమీ లేదు, మనం ఎక్కందే రైలు వెళ్ళదు, చిన్నగా నడవండి అన్నాడు ఆదిత్య భ్రమరంతో. ఏమో, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బాంబు ఉన్నదంటే నేను పరిగెత్తలేను. ఒకసారి మా మరిదికి ఫోన్ చేసి సంగతి ఏమిటో కనుక్కోవయ్యా అంటే ఈయన కనుక్కోడు, పరమ మొండోడు. అంతా నా కర్మకొచ్చింది అంది విసుగ్గా అడుగులేస్తూ భ్రమరం. 5 అవుతూ ఉండగా ఏపీ ఎక్స్ప్రెస్ పెద్దగా కూత వేసి నాగపూర్ స్టేషన్ వదిలిపెట్టింది. బండి బయలుదేరేటంత వరకు రాంపండు కోసం చూస్తూనే ఉన్నాడు. తలుపు దగ్గర నిల్చుని అన్ని వైపులా ఆదిత్య ఆదుర్దాగా. అతను ఎక్కడా కనపడటం లేదు. ఎటుపోయాడో అర్థం కావటం లేదు. కావేరి విషయంలో చేతులెత్తేసి పారిపోయాడా అని అనుమానం రాసాగింది. బాలాషాలో చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇటు ట్రైన్లో ఐస్ క్రీముల ప్రయోగం చీకొట్టింది. బండి స్పీడ్ అందుకున్న తర్వాత లోపలికి వచ్చాడు ఆదిత్య. అటు వెంకటాచలము, అచ్చమాంబ కూడా రాలేదు. ధర్మలింగము, ఓంకారము రాలేదు. ఇంతమంది ఏమయ్యారో అర్థం కావటం లేదు అతడికి. బాంబంటే ఇప్పుడిప్పుడే తేలే విషయం కాదులే అని ఏ హోటల్లోనో హాయిగా కూర్చుని టిఫిన్లు తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారేమో. చూస్తే వీళ్ళంతా ఓ గ్యాంగులా ఉంది, రాంపండు చెప్పకపోయినా. కానీ ఓంకారం కూడా వాళ్ళ మనిషే అయితే కావేరి చావుకి ఎందుకు అడ్డం పడతాడు? రాంపండు ఎందుకు తిడతాడు? లేకపోతే అది ఒక నాటకమా? ఎదురుగా కూర్చుంటూ ఉండగా కావేరి అడిగింది. అంజనీ ప్రసాద్ రైలు ఎక్కుతూ 4 పాప్కార్న్ ప్యాకెట్లు కొన్నాడు. అవి తింటున్నారు.
భ్రమరం మధురం ఎదురెదురుగా కూర్చుని. వాళ్ళు కూర్చుంటూ ఉండగా కావేరి అడిగింది, ఈ అచ్చమాంబ గారికి ఏమైందండి? అసలే ప్రతిదానికి భయం అంటుంది, ఎక్కడ ఏడుస్తూ కూర్చుందో అంది. ఆమెకు నిజంగానే భయం అంటావా అంటూ ఆదిత్య నవ్వాడు. వాళ్ళు ఏదైనా పెట్టెలో చివరి క్షణాల్లో హడావుడిగా ఎక్కినా వచ్చేయాలి ఈ పాటికి ఇక్కడికి. రామ్ పండుగాడు రాకుండా పారిపోయాడు అంటే ఖర్చు పెట్టిన డబ్బంతా దండగా. ఆ పైన సమస్యే. సౌజన్యం తను మర్చిపోవాల్సిందే. ఇక తన జీవితం ఈ దౌర్భాగ్యురాలతోటే వెళ్ళమారాలి. అమెరికా లేదు, అందమైన సౌజన్య లేదు, ఏసీ కారు లేదు, 2 అంతస్తుల జూబ్లీ హిల్స్ బంగళా లేదు, హైటెక్ సిటీలో ₹1 కోటి వెంచరు లేదు. ఇక అంతా దరిద్రమే. కావేరి వంక అసహ్యంగా చూశాడు ముఖం చిట్లించి. నువ్వు చస్తేనే కానీ నేను బాగుపడనే దెయ్యమా అనుకున్నాడు. మనిషి అలికిడైతే తల తిప్పాడు. ఎవరో ప్రయాణికులు సామాన్లు తీసుకుని ముందుకు వెళ్తున్నారు. శీతాకాలం అప్పుడే పగటి వెలుగును హరించి వేస్తోంది. టైం చూసుకున్నాడు. 5 గంటల పైన అరగంట అయింది. కిటికీలో నుండి బయటకు చూస్తే దూరంగా పడమటి కొండల వెనక్కు ముఖమంతా కందగడ్డలా చేసుకుని సూర్యుడు కిందకు జారిపోతున్నాడు. తాను వెళ్ళి అమ్మకి నాన్నకి పెళ్లి సంగతి, అమెరికా ప్రయాణం సంగతి చెప్పి వస్తానని చెప్పిన వారం రోజులకు సౌజన్య తనను ఓ సాయంత్రం ఇన్స్టిట్యూట్లో పనైపోగానే, బషీర్బాగ్లో బుక్ ఎగ్జిబిషన్ ఉంది, పద మన ఐటీకి సంబంధించిన పుస్తకాలు కొనుక్కొద్దాం అంటూ లాక్కు వెళ్ళింది. ఆమె కారులో, తన స్కూటర్ మీద. అక్కడ ఎంట్రీ టికెట్ కొనుక్కునే చోట ఇద్దరు కలిశారు. ముందు కాఫీ తాగుదాం అంది ఎంట్రీ టికెట్ తీసుకోగానే. లోపలికి అడుగు పెడుతూ, ఇంతకీ నీ ప్రయాణం ఎప్పుడు మీ ఊరికి అడిగింది. సరిగ్గా ఇంకా 5 రోజులుంది సమాధానం ఇచ్చాడు. ఎన్నాళ్ళు ఉంటావు అక్కడ? నేను 31 ఉదయాన్ని వెళ్తున్నాను, మళ్ళీ 8 సాయంత్రానికల్లా వచ్చేస్తాను అన్నాడు. అంటే వారం పైగా నేను వదిలిపెట్టి ఉండాలన్నమాట. అయితే ఓ పని చెయ్యి అంది. ఏమిటి ఆత్రంగా అడిగాడు ఆదిత్య. నీ మఠం ఎక్కడో చూపించు, దాని తాళం చెవులు నాకు ఇచ్చి వెళ్ళు. నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్ళి నీ గది తలుపులు తీసుకుని నీ వస్తువులు చూస్తూ నిన్ను చూస్తున్నంత తృప్తిగా హాయిగా కాలక్షేపం చేస్తుంటాను అంది. గుండె గుబేలు మంది ఆదిత్యకు ఆమె మాటలకు. ఇప్పుడు ఆమెను ఎక్కడికి తీసుకువెళ్ళి తన గదిని చూపించాలి? సౌజన్య వంక అయోమయంగా చూశాడు. అదేమిటి, నీ గది చూపించమంటే అలా చూస్తావు? నేను నీ గదికి రాకూడదా అంది వింతగా అతడి మొహంలోకి చూసి కళ్ళు చిట్లిస్తూ. అతడు కోలుకోవటానికి కొన్ని క్షణాలే పట్టింది. మరీ భయపడి ఆ భయంలో ఏమైనా పిచ్చిగా మాట్లాడితే తన భవిష్యత్తు గల్లంతైపోతుంది. అతి కష్టం మీద తను కూడా తీసుకున్నాడు. ఆహా, రాకూడదని కాదు, వచ్చి దాన్ని చూసి ఎందుకు వచ్చానా అని కంగారు పడతావేమోనని అన్నాడు. అంత భయంకరంగా ఉంటుందా? గదికేం ఫస్ట్ క్లాస్గా ఉంటుంది, కానీ చుట్టూ వాతావరణమే, దారి బాగుండదు. కారు దిగి కనీసం 5 నిమిషాలైనా నడవాలి. సరేనమ్మా, అంత దూరం వెళ్తాం. చుట్టుపక్కల జనమంతా నిన్ను చూసి ఏ సినీ తారం అనుకుని పోగయ్యారనుకో. అసలే మా ఇంటి ఓనరు రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ అని చెప్పాను కదా. ఈ గోలకైన తుపాకీ తీసుకుని బయటకు వచ్చాడు అంటే ఇక గోవిందా. ఇంకా నా స్నేహితుడున్నాడు తెలుసు కదా, పరమచాదస్తుడు. చెప్పానా, ఒక రాత్రి ఇంటికి వెళ్ళకపోతేనే జంట నగరాల్లో ఉన్న ఆసుపత్రులన్నింటినీ వెతికొచ్చిన మూర్ఖుడు. నిన్ను చూసి నోరెళ్ళబెట్టి కథలల్లి నేను రేపు మా ఇంటికి వెళ్ళకముందే నిన్ను పెళ్లి చేసుకున్నాను బాబోయ్ అని మా వాళ్లకు వార్త అందించేంత ఘనుడు. సరే ఇక నీ ఇష్టం, కాదు కూడదు వెళ్దామంటావా? వెళ్దాం పదా, నేను రెడీ అన్నాడు గుండె దడదడలాడుతున్నా బింకంగా. ఆమె ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టుగా ఆగింది. పోని ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ కానీ ఓ పని చేద్దామా? రేపు మధ్యాహ్నం కారులో నాగార్జున సాగర్ వెళ్దాం. ఫోన్ చేసి గెస్ట్ హౌస్ బుక్ చేస్తాను. ఓ 2 రోజులు సరదాగా గడిపొచ్చేద్దాం. నువ్వు లేని ఆ వారం రోజులు ఆ మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటూ నేను ఒంటరిగా గడిపేస్తాను అంది. అతడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. నేను ఊరికి వెళ్ళి నా పనులు పూర్తిగా సానుకూలం చేసుకొచ్చేటంత వరకు ఎలాంటి ప్రోగ్రాంలు పెట్టబోకు. మా వాళ్ల చేత నన్ను ఓకే అనిపించుకొని రాని. అప్పుడు 2 రోజులు కాదు, 15 రోజులైనా సరే. నువ్వెక్కడికంటే నేను అక్కడికి రెడీ అన్నాడు. ఆమె సీరియస్గా చూసింది ఆదిత్య వంక. నీకు ఆనందించడం చేత కాదు. నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఆనందపడటం నీకు ఇష్టం లేదు. అదిగో ఆ ఎదురుగ్గా ఉన్న బుక్ స్టాలే మనకు కావాల్సింది. నీ బుర్రంతా వాటి మీద లగ్నం చేసి మనకు పనికొస్తాయనుకున్న పుస్తకాలన్నీ ఏరి కుప్పపోయి అంది విసురుగా. తర్వాత గంటకు కారులో పుస్తకాలు పెడుతున్నప్పుడు, కోపమా అన్నాడు ఆమె ముభావంగా ఉండటం గమనించి ఆమె చేతి మీద అనునయంగా చేయి వేస్తూ. ఆమె అతడి కళ్ళల్లోకి చూస్తోంది. కాదు,
కోపం కాదు, చిరాకు, ద్వేషం, అసహ్యం అంది మరింత కోపంగా అతడి చేతిని తోసేస్తూ. ఆమెకు ఎందుకంత కోపం రావాలో అర్థం కాలేదు ఆదిత్యకు. ఓ నిబద్ధతతో పెరిగిన ఆమె పెళ్లి కాకముందే తనతో శారీరక సాంగత్యాన్ని కోరుకుంటున్నదా? కళ్ళు మూసుకుని భుజాలు ఎగరేశాడు. ఆమె అంతరంగం అంతుపట్టని వాడిలా. స్టీరింగ్ ముందు కూర్చున్న ఆమె డోరు మూసి గ్లాసు దించింది. మరి నేను ఇక వెళ్ళిరానా అన్నాడు జేబులో నుంచి స్కూటర్ తాళం చెవి తీస్తూ. నా దగ్గర ఉండమంటే ఉండగలిగే శక్తి నీకుందా అంది. ఆమె కారును స్టార్ట్ చేసి ముందుకు దూకించింది, అతడి నుంచి సమాధానం కూడా ఆశించకుండా. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.